హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు రొటీన్గా మార్నింగ్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను కదా, ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. మా వారు ఒక 15 డేస్ అయితే బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్యాకింగ్ అంతా చేయాలి. తను కాఫీ అడిగారు, ఇంకా కాఫీ అయితే రెడీ చేస్తున్నాను. ఫుల్ హెడేక్గా ఉందంట, అండ్ నాకు కూడా చాలా హెడేక్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. స్క్రీన్ చూసి చూసి అనుకుంటాం, మేబీ ఎడిటింగ్స్ ఎక్కువైపోయి వాయిస్ ఓవర్స్ ఇవన్నీ అయ్యి ఉండొచ్చు. తనతో పాటు నాకు కూడా కొంచెం కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చేసిన కాఫీ అయితే ఇలానే చేస్తానండి. కొంచెం షుగర్, కాఫీ పౌడర్ వేసి ఒక 1-2 డ్రాప్స్ వాటర్ వేసి దాన్ని బాగా బీట్ చేస్తాను. ఆ తర్వాత పాలు పోసి కలిపేసి తాగేయడమే, ఇంకంతే. ఎమ్మిగా ఉంటుంది. నాకెందుకో ఇలానే ఇష్టం పర్సనల్గా కాఫీ. డైరెక్ట్గా పాలల్లో కాఫీ పౌడర్ వేసి కలిపేస్తే నాకు ఎందుకో తాగాలనిపించదు. ఇలా అలవాటైపోయింది, అడిక్ట్ అయిపోయాం దీనికే ఇంకా మేమిద్దరము. మా వారికి కూడా ఇలానే ఇష్టం. ఇలా అయితే టేస్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. పిల్లల్ని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి వస్తూ వస్తూ సమోసా అయితే తీసుకొచ్చారు. ఈరోజు ఈవినింగ్కి సమోసా విత్ కాఫీ మంచిగా బాల్కనీలో కూర్చొని హ్యాపీగా టైం అయితే కొద్దిసేపు స్పెండ్ చేసాము. ఇంకా మా వారైతే జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక నేను వాటన్నిటికీ ఓకే 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 అని చెప్తూ కొడుతూ వచ్చాను అనమాట. ఎందుకు అని జాగ్రత్తలు చెప్తున్నారు అంటే, బెంగళూరు వచ్చి ఇప్పటికే మేము 2.5 years అయిపోతుంది, కానీ ఎప్పుడు బయటకైతే వెళ్ళలేదు. ఎప్పుడు మాతోనే ఉంటూ ఉన్నారు. ఒకవేళ విలేజ్కి వెళ్ళినా 1 day 2 days అలా వెళ్ళి వెంటనే వచ్చేసేవారు అనమాట. ఏదైనా పని ఉంటేనే వెళ్ళేవారు. ఇప్పుడు 15 days కాబట్టి నాకు భయంగానే ఉంది, అండ్ తనకు కూడా భయంగానే ఉంది. పిల్లలిద్దరూ 2 different స్కూల్స్, వాళ్ళని పికప్ డ్రాపింగ్స్ ఉంటాయి, ట్యూషన్ ఉంటుంది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తానా ఏంటా అని అనుకుంటున్నారు. కానీ నాకైతే అన్నీ పెట్టలేదులేండి. కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పారు ట్యూషన్ అని, అలాంటివి పికప్ డ్రాపింగ్, ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్స్, కొలాబ్స్, రివ్యూస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి అంటే చాలా ఎక్కువ స్ట్రెస్సే ఉంటుంది. కానీ నేను చాలా తగ్గించుకుంటానులేండి. ఇంకా వర్క్ తగ్గించుకొని నాకు ఎంత వీలైతే అంతే చేసుకుంటాను అని నేను చెప్పేది నేను కూడా చెప్పేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొన్ని మెడిసిన్ పెడుతున్నా. పారాసిటమాల్ జలుబుకి, దగ్గుకి, బాడీ పెయిన్స్కి. ఇవన్నీ కొత్త ఏరియాకి వెళ్తున్నారు కదా, వాటర్ చేంజ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా వెంటనే జలుబు అయితే పక్కా చేసేస్తుంది. ఇంకా అందుకు ఈజీగా ఉండాలి అని కొన్ని మెడిసిన్ కూడా పెట్టేశాను. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఈ ప్యాకింగ్లో సగం షూసే ఉంటాయండి. ఎందుకంటే పీటీ డ్రెస్కి ఒకటి, యూనిఫామ్ మీదకి ఒకటి, అలా వీళ్ళకి షూస్ ఉంటాయి కాబట్టి అవే సగం బ్యాగ్ అయితే నిండిపోతాయి. ఇంకా రిమైనింగ్ బ్యాగ్ అంతా నార్మల్ డ్రెస్సెస్, యూనిఫామ్స్, ఇంకా లాస్ట్లో సాక్స్లో హ్యాంకీస్ మర్చిపోయారంట. సడన్గా గుర్తొచ్చిందంట. ఇంకా అప్పుడు తెచ్చిస్తుంటే మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేసి సాక్స్, హ్యాంకీస్ అయితే పెట్టేశాను. ఇలా అయితే హడావిడిగా జరిగిపోయింది. ఒక సైడ్ టైం అయితే అయిపోతుంది, కానీ బ్యాగ్ మాత్రం ప్యాకింగ్ అవ్వలేదు. తన ఆఫీస్కి వెళ్ళొచ్చి నేనేమో నా పనిలో బిజీగా ఉండి ఇంకా ఈవినింగ్ వరకు ప్యాకింగే చేయలేదు. ఆ ప్యాకింగ్ అయిపోయిన వెంటనే కొద్దిసేపు కూడా లేరు, వెంటనే బయలుదేరిపోయారనమాట. టైం అయిపోతుంది అని. బ్యాగ్లో లగేజ్ ఏం లేనట్టే ఉంది, కానీ వెయిట్ మాత్రం చాలా ఉంది. నాకు నచ్చంది ఏదైనా ఉంది అంటే ట్రావెలింగ్, ఈ జర్నీలు, ఈ బ్యాగుల ప్యాకింగ్లో నాకు అస్సలు నచ్చవండి. ఒక్కసారి వచ్చాము అంటే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంటుంది. నాకు జర్నీలు అంటేనే విపరీతమైన చిరాకు, అసలు నచ్చదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, హ్యాపీగా ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడు ఇంట్లో పడి, మా వారేమో బయటికి వెళ్ళాలి, తిరగాలి అంటారు. నేను మాత్రం ఆ టైప్ కాదు. హ్యాపీగా ఇంట్లో ఉండమంటే ప్రశాంతంగా ఉంటాను, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ. ఎందుకో నాకు ఇదే ఇష్టం. కంప్లీట్గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. షార్ట్స్లో చెప్పాను కదా బ్యాగ్ తీసుకున్నాను అని. ఈ బ్యాగ్ ఇందుకోసమే తీసుకున్నానండి. పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్లో, ఇలాంటి చిన్న ట్రోలీస్ లేవు. అందుకోసం ఇప్పుడు స్పెషల్గా ఈ ఒకేషన్ కోసమే కొనాల్సి వచ్చింది. ఇక మా పిల్లలు మాత్రం అసలు ఏడవకుండా హ్యాపీగా పంపించారు వాళ్ళ డాడీని. హ్యాపీ జర్నీ పాపా అని అరిసి మరి. ఎక్కడో కొంచెం డౌట్ ఉండే, మా హన్షు ఏమన్నా ఏడుస్తాడేమో అనుకున్నాను, కానీ ఏమీ ఏడవలేదు. కొన్ని డేసే అని వాళ్ళ డాడీ ముందే ప్రిపేర్ చేసేసారు బాగా మెంటల్గా వాళ్ళిద్దరిని. అందుకే హ్యాపీగా పంపించారు. వచ్చేటప్పుడు నేను అవి తీసుకొస్తాను, ఇవి తీసుకొస్తాను అని చెప్పేసరికి హ్యాపీ అయిపోయారు. అందుకే హ్యాపీగా పంపించేశారు. ఆటో కూడా వచ్చేసింది, ఇంకా బయలుదేరిపోతున్నారు. మా పిల్లలు ఇద్దరు ఆటో దాకా వెళ్ళి వాళ్ళ డాడీని ఎక్కించి మరి మా హన్షు అయితే ఇంటికి వచ్చాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే భలే సతాయిచ్చేవారు నన్ను, ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ ఎక్కడికైనా డ్యూటీ పని మీద. ఇప్పుడు మాత్రం ఓకే, పెద్దోళ్ళు అయ్యారు కదా, కొంచెం అర్థం చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి కూడా అన్నీ అర్థమవుతాయి కదా పెరిగే కొద్దీ. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పోస్టింగ్స్ ఉంటే కొంచెం పోస్టింగ్స్ చేసేసుకొని మళ్ళీ వంటగదిలోకి వచ్చాను. ఆఫ్టర్నూన్ కొంచెం కాకరకాయలు ఉంటే కట్ చేసి పెట్టాను. ఇంకా అవి ఫ్రై చేసి పెట్టేసుకుంటే ఒక 3-4 days అలానే ఉంటుంది పాడవకుండా. పప్పు కానీ, సాంబార్ కానీ,
దేంతో అయినా ఈజీగా తినేసేయొచ్చు కదా! ఇంకా అందుకు ఫ్రై చేసేస్తున్నా. ఎంతమంది కాకరకాయ ఫ్రై ఇలా చేస్తారో చెప్పండి. నేనైతే కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఊరనిస్తాను. ఒక 2 గంటలు అలా వదిలేస్తాను. అప్పుడు మనం కొంచెం పిండామనుకోండి, అందులో ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తది. అప్పుడు చేదనేది తగ్గిపోతది. ఇలా చేస్తేనే మా పిల్లలు తింటారు. డైరెక్ట్‌గా చేస్తే అస్సలు తినరండి. మీరనొచ్చు అందులో ఉండే చేదంతా పోతే ఇంకెందుకు యూజ్ ఉండదు గదా అని. మరి పిల్లలు అస్సలే తినరు. ఏం చేయాలండి? ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అలా అని గట్టిగా పిండేసి, అందులో నీరంతా తీసేసి అవి పొయ్యేటట్టయితే చెయ్యను గానీ, లైట్‌గా తీస్తానంతే. మీకు అర్థమవుతూనే ఉంటది. నేను పిండితే అంత వాటర్ కూడా రావట్లేదు. నా చేతులలో అంత శక్తి కూడా ఉండదు. నేనేమో ఎప్పుడో ఒక్కసారి వ్లాగ్స్ తీస్తూ ఉంటా. అలా తీసేటప్పుడే ఫోన్ ఒకటే మోగుతూ ఉంటది. అదే ఫోన్‌లో వీడియో కూడా రికార్డ్ అవుతూ ఉంటది. ఏం చేస్తాం? ఇంక ఈ కాకరకాయలు తీస్తున్నంత సేపు ఫోన్ మోగుతూనే ఉంది. కాకరకాయలు మొత్తం బాండీలో వేసేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇక ఫస్ట్ అయితే ఫోన్ మాట్లాడాను. ఇంక ఫోన్ అయితే చాలా సేపు మాట్లాడాల్సొచ్చింది. నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళొచ్చినాయో. మీలో ఎవరైనా కాకరకాయ జ్యూస్ తాగుతారో? తాగేవాళ్ళుంటే కామెంట్ చేయండి. కాకరకాయ జ్యూస్ ఒకటి, పెద్దవాళ్ళు కలబంద కూడా తొక్క తీసేసి మింగేస్తారు. అసలు ఈ 2 ఎలానా అనిపిస్తది. నాకైతే తలుచుకుంటేనే ఏదోలా అనిపిస్తది. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ అయితే కలబంద ఫ్రెష్‌గా చెట్టుది కట్ చేసుకొని, దానంతా తొక్క తీసి, చిన్న ముక్క నోట్లో వేసేసుకొని వెంటనే నీళ్ళు తాగేస్తది. రోజు చేస్తదనమాట. అలా అని అమ్మమ్మ నువ్వు ఇది ఎలా తింటావు అని నేను అడిగేదాన్ని. తినాలమ్మా ఆరోగ్యం కోసం తినాలి అనేదనమాట. ఇక్కడ మా పిల్లలు అన్నం పెట్టేయమంటున్నారు. టైం అయిపోయింది. కాకరకాయ ఫ్రై అయిపోతది నాన్న కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే, నో కాకరకాయ వద్దు. సరే చిక్కుడుకాయ అయితే తినండిరా అంటే, చిక్కుడుకాయ కూడా వద్దు. ఓన్లీ పెరుగన్నమే పెట్టంటున్నారు. మా పిల్లలు పెరుగన్నం చాలా బాగా తింటారండి. చాలామంది పిల్లలు పెరుగన్నం తినరు అని అంటూ ఉంటారు గానీ, మా పిల్లలకి ఇష్టమే. బాగా తింటారు. నేను ఫోన్ మాట్లాడడము అండ్ కాకరకాయ ఫ్రై అయిపోవడం 2 ఒకేసారి జరిగిపోయినాయి. కాకరకాయ అయితే నేను చాలా సింపుల్‌గా చేస్తానండి. నూనె వేసి కొంచెం తాలింపు గింజలు వేసి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కారం వేస్తాను. నాకెందుకో ఇలా చేస్తేనే ఇష్టం. సింపుల్‌గా పప్పు, సాంబార్ తోటి యమ్మీగా ఉంటది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తుంది. మళ్ళీ వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.